డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం గా స్టార్ట్ అయిన సనాతన వివాదం వయా ప్రకాష్ రాజ్ మీదుగా తమిళనాడు పాలిటిక్స్ ను టచ్ చేసింది. ఇటు కౌంటర్ లో అటు కామెంట్స్ తో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుతోంది. ఇంతకు ఈ వ్యవహారంలో పవన్ వ్యూహం ఏంటి? ఏపీ పవర్ స్టార్ తమిళనాడులోనూ సత్తా చూపాలనుకుంటున్నారా? అదే జరిగితే డిఎంకే ప్లాన్ ఏంటి? తన స్పీచ్లు పోస్టులతో తమిళనాడు పాలిటిక్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో తీవ్రంగా ఖండించారు పవన్ కళ్యాణ్. తమిళనాడు డిప్యూటీ సీఎం కు తమిళ్లోనే కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. తమిళనాడు ఒక నాయకుడు சொல்றாங்க, సనాతన ధర్మం కంప్లీట్ ఒక వైరస్ మాదిరి అదే నాశపడనని சொல்றாங்க. పవన్ ఇలా వ్యాఖ్యలు చేశారో లేదో అలా భగ్గుమన్నాయి డిఎంకే శ్రేణులు. తమ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసులు కూడా నమోదు చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్, సున్నా పెట్టుబడి, లక్షల్లో ఆదాయం. మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్రమంలో డిఎంకే నేత రాసిన బుక్ ఆవిష్కరణ సభలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ పవన్ టార్గెట్ గా మరోసారి కామెంట్స్ చేశారు. ఇక్కడున్న డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతుంటే అక్కడున్న డిప్యూటీ సీఎం సనాతనం పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రకాష్ రాజ్. తాను ప్రశ్నిస్తే దొంగలు భయపడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్ ఈ వివాదంలో డిఎంకేకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. நமக்கிட்ட ஒரு டெபியூட்டி சிஎம் இருக்காரு, சமத்துவத்தை பத்தி பேசுறாரு. இன்னொருத்தர் இருக்காரு, அவரும் సకారத்துல ஒண்ணு பேசுறாரு. నాంగల్లా సముద్రతోడ இருக்கோம். పవన్ కళ్యాణ్ పై డిఎంకే నేతల విమర్శలు, ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండగానే పవన్ చేసిన మరో ట్వీట్ చెన్నై పొలిటికల్ జంక్షన్ లో హాట్ టాపిక్ గా మారింది. డిఎంకేకు రాజకీయ విరోధి అన్నా డిఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ను పొగుడుతూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. చెన్నైలో తాను పెరిగినప్పుడు ఎంజీఆర్ పై తనకు ఉన్న ప్రేమ, అభిమానం మాటల్లో చెప్పలేనిదన్న పవన్ అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందన్నారు. అన్నా డిఎంకే 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పురుచ్చి తలైవర్ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పురుచ్చి తలైవర్ తో తన మొదటి పరిచయం మైలాపూర్ లో చదువుతున్నప్పుడు తమిళ భాష ఉపాధ్యాయుడి ద్వారా జరిగిందని ట్వీట్ లో గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఎంజీఆర్ ఫోటోతో వచ్చిన ఏషియా వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్ ను కూడా తన పోస్ట్ లో షేర్ చేశారు డిప్యూటీ సీఎం. సనాతన ధర్మంపై ఓవైపు తమిళనాడు అధికార పార్టీపై విమర్శలు సంధిస్తూనే మరోవైపు ప్రతిపక్ష అన్నా డిఎంకే వ్యవస్థాపకుడిపై పవన్ పొగడతల వర్షం కురిపించడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. అయితే రాజకీయ వ్యూహంలో భాగంగానే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ సాగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అన్నా డిఎంకేలు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం విడివిడిగానే పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో అన్నామలై అనే యూత్ స్టార్ ని తిరుగులేని ఫైర్ బ్రాండ్ గా ఉపయోగించిన బీజేపీకి ఆశించినంత ప్రయోజనం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పవన్ విసిరిన సనాతన తోట తమిళ రాజకీయాల్ని తాకింది. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి పార్టీ నేతగా ఉన్న పవన్ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి నేషనల్ క్యాంపెయినర్ అవుతారన్న అంచనాలు ఉన్నాయి. పవన్ ను ఇప్పటికే తుఫానుతో పోల్చి ఎలివేషన్ కూడా ఇచ్చేశారు ప్రధాని మోదీ. ये पवन नहीं, आंधी है. సనాతన ధర్మ పరిరక్షణ ప్రసంగాలతో సంచలనం క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ తమిళనాడుకు చెందిన ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసిన ఉదయనిధి స్టాలిన్ ను విమర్శించిన తమిళ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో పవర్ స్టార్ గా ఉన్న పవన్ సహకారంతో తమిళనాడులో పాగా వేయడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తుందని పొలిటికల్ అనలిస్టుల అంచనా. అందుకు తగ్గట్టే పవన్ అడుగులు వేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.